నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం చేయడం మొత్తం నెంబర్ సైకిల్ మంచి సైకిల్ ఇప్పుడే అడ్రస్ బాగా ఫేమస్ ఖచ్చితంగా మన కౌన్సిలర్లుగా భారతీయ జనతా పార్టీలో మెయిన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీలో మనకి ఇన్స్ట్రక్షన్స్ आर्मी चीज़ रिटायर निकल रहे हैं क्या हो रहा देश में क्या कर रहे हैं लोग क्या बोल रहे हैं ओरिजिनल क्या चल रहा है మనం ఇంతవరకు ఓటును బీజేపీ దాకా తీసుకెళ్ళలేదు ఎందుకంటే బదులు అదే 4000 అది ఆడలోకి ఒక్కరికే పెట్టింది మళ్ళీ అదే అడుగుతున్నాను ఏమంటుందంటే ఇంటి అత్తకు మామకు పెన్షన్ అన్నాడు ఆడపిల్లలకు బూత్ అధ్యక్షుడు అది అది మనసులో మేము అదే చెప్తున్నాము మనసులో ఇప్పుడు ఈ పథకాలన్నీ కూడా మోడీ గారి ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నాయి కదా ఎందుకు అప్లై చేసుకోవాలి మనం నిన్న కొత్తగా వచ్చినాయి కదా ఇప్పుడు నిన్న బియ్యం వస్తున్నాయి మీ శివాలంటి పక్కన వెహికల్ తీసుకొని వచ్చి ప్రత్యేకంగా వస్తాయి కాకుండా बोलो भारत माता की जय नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం भारतीय जनता पार्टी नायकत्వం పేరు भारतीय जनता पार्टी నాయకత్వం ఈ రోజు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల సూచన మేరకు మహాసంపర్క్ అభియాన్ అంటే ఇంటింటికి భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలియజేస్తూ అదేవిధంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ఏదైతే 6 అబద్ధాలు స్కీములు చెప్పి ఈరోజు కూడా అమలు చేయకుండా మరి అబద్ధ మాటలు చెప్తున్న కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయాలను గతంలో చేసినటువంటి టీఆర్ఎస్ అవినీతి కుంభకోణాలపై ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి తెలియజేసే కార్యక్రమమే ఈ మహాసంపర్క్ అభియాన్. దీంట్లో భాగంగా ఈరోజు పెబ్బేరు మున్సిపాలిటీ 8వ వార్డు 9వ వార్డు 7వ వార్డులో మేము పర్యటించినాం. చాలామంది వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరుగుతుంది. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేక భావంతో ఉన్నారు. కారణం ఏంటంటే అబద్ధాలు చెప్పి 6 అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలైనా వాటి అమలులో మాత్రం నిర్లిప్తత నిర్లక్ష్యం నిర్లజ్జగా వాళ్ళు ఆ పథకాలను అమలు చేయకుండా తప్పించుక తిరుగుతున్నటువంటి వ్యవహారం ప్రజలు దుయ్యబడుతున్నారు. చాలా ఉద్వేగంగా కోపంగా ఉన్నారు. రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో వాళ్ళు వస్తే సరైన బుద్ధి చెప్తామని చెప్పి ఇవాళ మహిళలు మరి అదేవిధంగా పెద్దలు పెన్షన్దారులకు 4000 రూపాయలు ఇస్తామని ఈరోజుకు అమలు చేయలేదు. మరి అదేవిధంగా సౌభాగ్యలక్ష్మి స్కీమ్ అని చెప్పి పేద ప్రజలకు 2500 ఇస్తామన్నారు. ఇవాళకి కూడా ఏ ఒక్క ఇంటికి ఇచ్చిన దాఖలాలు లేవు. అదేవిధంగా రైతులు వ్యాపారస్తులు చూడండి, ఇక్కడ మోరీ చూడు ఇప్పటికి కూడా అభివృద్ధి మరి అభివృద్ధి పేరున వాళ్ళు అబద్ధ మాటలు చెప్తున్నారు. ఈ మోరీ నీళ్లు ఈ వ్యవస్థ చూస్తే శానిటేషన్ కూడా కుంటుపడింది. మరి వీటన్నిటినీ ప్రజల దృష్టికి తీసుకుపోయి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని బలపరచమని చెప్పి వారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. చాలామంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతుండ్రు. వారి యొక్క అభిప్రాయాన్ని ఆలోచనలు చూసిన తర్వాత రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో ఈ పెబ్బేరు పట్టణంలో మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయమని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజల అభిప్రాయం కూడా స్పష్టంగా
నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశంలో చేపడుతున్నటువంటి అభివృద్ధి ఈ యొక్క మరి మున్సిపాలిటీలో వేస్తున్నటువంటి వీధి లైట్ల కానుంచి శానిటేషన్ కానుంచి 6 కిలోల బియ్యం కానుంచి ప్రతి ఒక్క అంశంలో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి ఆ విషయాన్ని మీ ద్వారా రేపు ప్రజానికానికి తెలియజేస్తున్నాం. రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు చెప్తుండ్రు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే మోరులేసినట్లు కాదయ్యా. ప్రజలు ఏం చెప్తున్నారంటే మేము మొన్న వేసిన ఓటు మోరులేసినాం, ఈరోజు భారతీయ జనతా పార్టీకి వేసే ఓటును సగర్వంగా మేము మా యొక్క ఇచ్ఛాపూర్తిగా భారతీయ జనతా పార్టీకి వేస్తామని ప్రజలు తెలుపుతున్న తీరు రేపు భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.